Hey Grapplers, welcome back to episode 2 of our complete machine learning course in Telugu. అండ్ ఈ ఎపిసోడ్లో అయితే మనం ఒక మంచి లవ్ స్టోరీ అయితే చూడబోతున్నాం. కృష్ణ.exe, ఎ లవ్ బియాండ్ కోడ్. అండ్ దాని నుంచి అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అండ్ దాంట్లో ఉన్నటువంటి కంపైలర్ అన్న, ఇంటర్ప్రిటర్ అన్న, అసలు టర్మినాలజీస్ ఏంటి అని చెప్పి అర్థం చేసుకొని ప్రతి దానికి కూడా మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Krishna.exe, a beautiful love story which is beyond code. ఓకే, సో March 23, 2024 ఒక చిన్న ప్రశాంతమైన ఊర్లో కృష్ణ అనే కుర్రాడు ఉండేవాడు. సో ఆ అబ్బాయి ఏం చేసేవాడంటే మామూలు కుర్రాడే. సో ప్రతి లవ్ స్టోరీలో ఉన్న హీరోకి ఉన్నటువంటి ప్రాబ్లమే కృష్ణ కూడా ఉండేది. సో ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, హే మన బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందామా, హే నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పి అడిగినప్పుడు అంతా కూడా తనకి రిజెక్షన్స్ ఏ వచ్చేవి. సో కృష్ణ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యేవాడు, చాలా బాధపడేవాడు. అండ్ తన ఫ్రస్ట్రేషన్ అసలు ఎందుకు నన్ను ఎవ్వరూ ప్రేమించడం లేదు అని చెప్పి చాలా చాలా బాధపడేవాడు. బట్ మన కృష్ణకి సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. సో అదే కాన్ఫిడెన్స్ ఏం పర్లేదు, సో అమ్మాయిలు వెంట పడడం కంటే కూడా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూద్దాం. ఎందుకని నా కంప్యూటర్ని బెస్ట్ ఫ్రెండ్ చేసుకోకూడదు, ఎందుకని అది నాకు ట్రూ లవ్గా ఉండకూడదు అని చెప్పి కృష్ణ మైండ్లో ఒక థాట్ వస్తుంది. సో వెంటనే తన కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి, హే ఎలా ఉన్నావు, సో హే కంప్యూటర్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పి అడుగుతాడు. బట్ కంప్యూటర్ దగ్గర నుంచి అయితే నో రెస్పాన్స్. సో వెంటనే మళ్ళీ హాయ్ హాయ్ కంప్యూటర్, సో ఎలా ఉన్నావు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. స్టిల్ కంప్యూటర్ అయితే ఎలాగా కూడా రెస్పాండ్ అవ్వదు. అండ్ ఇమీడియట్లీ ఇంకొకసారి ట్రై ఇద్దామని చెప్పి, నువ్వు నాతో ఎందుకని మాట్లాడడం లేదు, లైక్ నేను మంచి కుర్రాడిని, స్టిల్ ఏం ప్రాబ్లం అని చెప్పేసి అంటాడు. స్టిల్ మన కంప్యూటర్ దగ్గర నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో సర్లే, ఎందుకు అసలు ఏం ప్రాబ్లం అని చెప్పి ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో అది రీసెర్చ్ చేసి 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 యూట్యూబ్లో ట్యుటోరియల్స్ చూస్తాడు, గూగుల్లో సెర్చ్ చేస్తాడు, అండ్ ఎన్నెన్నో పుస్తకాలు తిరిగేస్తాడు. ఇన్ని చేసిన తర్వాత తనకు అర్థమైంది ఏమంటే, సో కంప్యూటర్తో మాట్లాడాలంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. అండ్ దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి మన కృష్ణకి అయితే అర్థమవుతుంది. ఓకే, సో ఇమీడియట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. సో ఫస్ట్ స్టార్ట్ చేయగానే సీతో స్టార్ట్ చేస్తాడు. సో కొంచెం మన కృష్ణ అనేది ఏంది ఇది ఇంత కష్టంగా ఉందని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాడు. ఇది కాదు, ఇంకేదైనా మంచి లాంగ్వేజ్ ఉందా అని చెప్పి C++ ట్రై చేస్తాడు. ఆ స్టిల్ స్టిల్ అదే బాధ. సో C++ కూడా ఏంది ఇంత టఫ్గా ఉందని చెప్పేసి మన కృష్ణకి అయితే కొంచెం బాధేస్తుంది. వెంటనే జావా మీదకి వెళ్తాడు. జావా అయితే అది నేర్చుకుంటా అంటే వస్తూనే ఉంది. అసలు ఏందిరా బాబు ఇదని చెప్పి మన కృష్ణకైతే చాలా 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 ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్లీ కృష్ణ ఫ్రస్ట్రేషన్‌లో ఆలోచిస్తూ ఉండగా, సో మనకేదైనా ఈజీ లాంగ్వేజ్ ఏది లేదా? ఇదేంది ఇంత టఫ్‌గా ఉంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంత టఫా? సో ఒక కంప్యూటర్‌తో మాట్లాడాలంటే ఇంత టఫెస్ట్ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకోవాలనా అని చెప్పేసి బాధపడుతూ ఉంటే, సో మన కృష్ణకైతే పైథాన్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. సో ఇమీడియట్లీ పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. విత్ ఇన్ డేస్, నాట్ ఈవెన్ మంత్స్, విత్ ఇన్ డేస్ తను ఒక బేసిక్ లెవెల్ నుంచి ఒక ఇంటర్మీడియట్ లెవెల్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఓకే, సో ఎందుకంటే పైథాన్ అంత ఈజీ కాబట్టి. సో ఫైనల్లీ మన కృష్ణ హ్యాపీ అయిపోతాడు. హుర్రే, సో పైథాన్ ఎంత బాగుందో, సో ఫైనల్లీ నా ట్రూ లవ్ అయినటువంటి నా కంప్యూటర్తో నేను ఇప్పుడు పైథాన్ యూస్ చేసుకుని అయితే మాట్లాడొచ్చు. సో ఇప్పుడు నా కంప్యూటర్ అయితే నాకు రెస్పాన్స్ ఇస్తుంది. సో నేను పైథాన్‌లో గనుక కోడ్ రాయగలిగితే, సో నా కంప్యూటర్ నాతో మాట్లాడగలుగుతుందని చెప్పి కృష్ణకైతే అర్థమైపోతుంది. సో వెంటనే తన కంప్యూటర్‌లోకెళ్ళి ఒక ప్రోగ్రామ్ రాసి దానికొక ఇన్‌పుట్ ఇస్తాడు. హే కంప్యూటర్, ఐ లవ్ యూ. ఇమ్మీడియేట్‌లీ మన కంప్యూటర్ తను రాసినటువంటి ప్రోగ్రామింగ్ లాజిక్‌తో మనకి వెంటనే అవుట్‌పుట్ అనేది వస్తుంది. అండ్ ద అవుట్‌పుట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్. ఐ లవ్ యూ టూ కృష్ణ అని చెప్పేసి మన కంప్యూటర్ అయితే మనకి రెస్పాండ్ అవుతుంది. సో ఫైనల్లీ మన కృష్ణ ఈస్ వెరీ హ్యాపీ. ఎందుకు? తన ట్రూ లవ్ అయినటువంటి తన కంప్యూటర్‌తో మాట్లాడాడు విత్ ద హెల్ప్ ఆఫ్ పైథాన్. సింపుల్ గైస్. పైథాన్ యూజ్ చేసి మీ కంప్యూటర్‌తో మీరు మాట్లాడగలిగినప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో దిస్ ఇస్ ఎ స్మాల్ ఫన్నీ లవ్ స్టోరీ. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి మేము ఇలా కొత్తగా ట్రై చేసాం. సో మన కృష్ణ లవ్ స్టోరీ నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే,
మన కంప్యూటర్‌తో మాట్లాడడానికి మనకొక స్పెషల్ లాంగ్వేజ్ అయితే కావాలి. ఆ లాంగ్వేజ్‌ని వి కాల్ ఇట్ యాస్ జీరోస్ అండ్ వన్స్. ఓకే. సో, ఫైనల్లీ అవర్ కృష్ణ ఈస్ హ్యాపీ అండ్ తన ప్రోగ్రామింగ్ నాలెడ్జ్‌తో తన కంప్యూటర్‌తో మాట్లాడి దాని తర్వాత ఒక మంచి ప్రో కోడర్ అయిపోయాడు. అండ్ లేటర్ హి ఎక్స్‌ప్లోర్డ్ వెబ్ డెవలప్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, ఎవ్రీథింగ్. సో, అన్ని డొమైన్స్ కూడా పైథాన్ యూజ్ చేసుకొని ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాడు. సో, వి ఫైనల్లీ హావ్ అవర్ Krishna very much happy. So Krishna is very much happy, and this is a beautiful ending of the story. Okay. సో జోక్స్ అపార్ట్, నౌ లెట్స్ గెట్ ఇంటూ సీరియస్ స్టఫ్. ఇప్పుడు మనం ఇదే స్టోరీ తీసుకెళ్ళి మనం ఇంటర్వ్యూలో చెప్తే, సో వాట్ ఈస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని వాడు అడిగాడు అంటే, ఇట్స్ లైక్ ఇంటర్వ్యూర్ అడిగితే మనం గనుక ఈ స్టోరీ కనుక చెప్తే పైనుంచి కింద చూస్తారు. సో ఏం చేయాలి, ఒక ఫార్మల్ డెఫినేషన్ అయితే ఇవ్వాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి ఎవరైనా అడిగినప్పుడు ఇలాంటి ఒక ఫార్మల్ డెఫినేషన్ ఇస్తే దే విల్ గెట్ డన్ గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ. ఓకే. సో a programming language is a formal way to communicate with computers using a set of rules and syntax to write instructions that the computer can understand and execute. Hmm. Formal definition is little bit complex. Don't worry, మనం దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. సో మనం ఏమన్నాం, కంప్యూటర్‌కి మన లాంగ్వేజ్ అర్థం కాదు. లైక్ మనము తెలుగులో మాట్లాడొచ్చు, హిందీలో మాట్లాడొచ్చు, కన్నడలో మాట్లాడొచ్చు. ఈ లాంగ్వేజెస్ ఏది కూడా మన కంప్యూటర్‌కి అయితే అర్థం కాదు. సో కంప్యూటర్‌కి వచ్చిన లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే జీరోస్ అండ్ వన్స్. సో జీరోస్ అండ్ వన్స్ మాత్రమే మనకి మెషిన్స్‌కి లైక్ మన కంప్యూటర్స్‌కి అయితే అర్థమవుతుంది. అండ్ మనం జీరోస్ అండ్ వన్స్‌లో మాట్లాడగలుగుతామంటే అది అయ్యే పని కాదు. సో మనం ఒక లాంగ్వేజ్ అనేది సో మన ఇంగ్లీష్‌కి రిలేటెడ్‌గా ఉండి దాన్ని గనక మనము కంప్యూటర్‌కి అర్థమయ్యేటటువంటి జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేసేటటువంటి థింగ్ ఏదైనా ఉంటే దట్ ఈస్ వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్. ఓకే. సో ఈ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే నువ్వు ఇంగ్లీష్‌లో రాసినా కూడా జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేస్తుంది. అండ్ ప్రతి లాంగ్వేజ్‌కి ఉన్నట్టే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సింటాక్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటావు. ఒక సెంటెన్స్ మనకు కంప్లీట్ అవ్వగానే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆర్ ఇంకో సెంటెన్స్ కంటిన్యూ చేస్తున్నామంటే కమా పెట్టాలి. ఆర్ 2 సెంటెన్సెస్‌ని మనం కంబైన్ చేస్తున్నామంటే లైక్ కంజంక్షన్స్ లైక్ అండ్ ఇలాంటివన్నీ యూజ్ చేయాలి. సో ఎలాగైతే దానికి రూల్స్ ఉన్నాయో, ఒక రెస్ట్రిక్షన్స్ ఉందో, సో గ్రామర్ అనేది నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. నువ్వు ఫార్మ్ చేసే సెంటెన్స్‌కి ఒక మీనింగ్ ఉండాలి అని చెప్పేసి మనం ఎలా అయితే చెప్తున్నామో, ఇన్ ద సేమ్ వే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సో దాని యొక్క సింటాక్స్ ఉంటుంది. నువ్వు రాసే కోడ్ అనేది జస్ట్ ఇంగ్లీష్ అయితే సరిపోదు. దానికంటూ కొన్ని లైక్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైక్ నువ్వు సెమీకోలన్ యూజ్ చేయాలి. ఇక్కడ నువ్వు స్పేసెస్ ఇవ్వాలి. ఇక్కడ నువ్వు సెమీకోలన్స్ ఇవ్వాలి. సో ఈ కోడ్ నువ్వు ఇక్కడే రాయాలి అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. సో అదే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రతి లాంగ్వేజ్‌కి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సింటాక్స్ ఉంటుంది. ఎందుకు? మనం మన కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్ట్ చేయడానికి. ఓకే. నువ్వు నీ కంప్యూటర్‌తో ఏదైతే పని చేపియాలనుకుంటున్నావో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది నువ్వు ఈ రూల్స్‌ని పాటించి నువ్వు ఇవ్వాలి. ఓకే. అండ్ లేటర్ మన కంప్యూటర్ అనేది దాన్ని అర్థం చేసుకొని, ఎగ్జిక్యూట్ చేసి నీకు కావాల్సిన అవుట్‌పుట్ అయితే నీకిస్తుంది. ఓకే. సో సింపుల్‌గా చెప్పాలంటే కంప్యూటర్ అనేది నీకు లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నీకు నీ కంప్యూటర్‌కి మధ్యలో ఉన్నటువంటి ఒక ట్రాన్స్‌లేటర్. ఓకే. సో అలోయింగ్ యూ టు టెల్ వాట్ టు డూ ఇన్ ఎ లాంగ్వేజ్ ఇట్ కెన్ ఫాలో. సో దానికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో అది ఏం చేయాలని చెప్పి మనం చెప్పడానికే మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ మనకి టన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో మేజర్‌గా వినపడే పేర్లొచ్చేసి సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్. అండ్ ఈ కోర్స్‌లో మనం నేర్చుకున్న లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని నువ్వు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయొచ్చు, సాఫ్ట్‌వేర్స్ క్రియేట్ చేయొచ్చు, లైక్ హెవీ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. మెనీ థింగ్స్ యూ కెన్ డూ వండర్స్ విత్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. ఓకే. డన్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అర్థమైంది. సో కంప్యూటర్స్‌కి జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతుంది. అండ్ మనకది రాదు కాబట్టి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం దాంతో మాట్లాడొచ్చు. అండ్ లేటర్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ అవుతుంది. సో మనకెలాగైతే మనం రోజు వాడే లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ మనకు తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, కన్నడ, మలయాళం. సో ఇలా ఎలా అయితే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయో, సో మనకు కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. సో లెట్స్ డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. దాంట్లో ద వెరీ ఫస్ట్ టైప్ మొత్తానికి మనకుండేది 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఫస్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ మెషిన్ లాంగ్వేజ్. దీన్నే మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే. అసలు ఈ మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? దిస్ ఈస్ నథింగ్ బట్
కంప్యూటర్స్ నేటివ్ లాంగ్వేజ్ మేడ్ అప్ ఆఫ్ బైనరీ డిజిట్స్, జీరోస్ అండ్ వన్స్. సో మన కంప్యూటర్కి మదర్ టంగ్ లాంటిది ఈ మిషన్ లాంగ్వేజ్ అనేది. ఎందుకంటే జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో దాంట్లో ఒక సింపుల్ కమాండ్ చూద్దాం. సో ఇది ఒక మెషిన్ లాంగ్వేజ్ కూడా ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది కంప్యూటర్కి అర్థమవుతుంది తప్ప మనకైతే మాత్రం ఇది రాయడం అనేది ఇంపాసిబుల్. వి కాంట్ ఈవెన్ రైట్ ఆర్ వి కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్, బట్ అవర్ కంప్యూటర్స్ క్యాన్ అండర్స్టాండ్. ఓకే, బట్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. మెషిన్ లాంగ్వేజ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్గా కంప్యూటర్ అర్థం చేసుకోగలుగుతుంది కాబట్టి. బట్ హ్యూమన్స్కి అయితే ఇది రాయాలన్నా అర్థం చేసుకోవాలన్నా చాలా కష్టం. సో మనకి మెషిన్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ అ లో లెవెల్ లాంగ్వేజ్ విచ్ ఇస్ జీరోస్ అండ్ వన్స్, అండ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ బై ద కంప్యూటర్స్. ఓకే, అండ్ ద సెకండ్ టైప్ ఈస్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఇది కూడా మనకి లో లెవెల్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది, బట్ మన మెషిన్ లెవెల్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్మెంట్. సో మెషిన్ లాంగ్వేజ్ జీరోస్ అండ్ వన్స్ ఉంటే దీనిలో కొన్ని నిమోనిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ఎ హ్యూమన్ రీడబుల్ వర్షన్. సో మన మెషిన్ కోడ్కి ఒక హ్యూమన్ రీడబుల్ వర్షన్ అనమాట. ఈ నిమోనిక్స్ యూజ్ చేసుకుంటాం, లైక్ మూవ్ అంటే ఎంఓవి, యాడ్ అంటే ఏడిడి, సబ్ట్రాక్ట్ అంటే ఎస్యుబి. సో ఇలాగ మనకి నిమోనిక్స్ యూజ్ చేసుకొని మనం కమాండ్స్ అయితే మనం ఇస్తాం మన కంప్యూటర్కి. సో ఎగ్జాంపుల్ కోడ్ చూసారు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కోడ్, అండ్ దీన్ని మనం రాయాలి అంటే ఓకే ఇట్ ఈస్ పాసిబుల్, మనం దీన్ని నేర్చుకొని మనం రాయగలుగుతాం, బట్ స్టిల్ కొంచెం టఫే. ఓకే, బట్ ఇక్కడ దీనికి ఇంకొక అసెంబ్లర్ అనే ప్రోగ్రామ్ కావాలి. అదొక టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ అనమాట. ఇక్కడ నువ్వు నిమానిక్స్ యూస్ చేసావు కదా, సో దీన్ని కూడా జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయాలంటే నాకు ఒక అసెంబ్లర్ కావాలి. ఓకే, అండ్ ఇది కొంచెం బెటర్ దాన్ మెషిన్ లాంగ్వేజ్, లైక్ ఈజియర్ దాన్ మెషిన్ లాంగ్వేజ్, బట్ స్టిల్ దిస్ ఇస్ క్లోజర్ టు హార్డ్వేర్. సో మన హ్యూమన్స్ వల్ల అయితే కొంచెం కష్టం ఇది మనం. అందుకే మనకి నెక్స్ట్ కేటగిరీ ఉంది. సో దట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్. సో వీఆర్ డన్ విత్ మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే దీస్ ఆర్ వెరీ క్లోజర్ టు హ్యూమన్ లాంగ్వేజ్, లైక్ జస్ట్ లైక్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది. సో పైథన్ కానీ, సి కానీ, జావా కానీ ఇవన్నీ కూడా మనకి హై లెవెల్ లాంగ్వేజ్ కిందకే వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ప్రింట్ ఇదొక పైథన్ కోడ్ అనమాట. సో ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి అన్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇంగ్లీష్. సో నువ్వు అది చూడగా, నా కోడ్ చూడగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు. మనం ఏం చేయాలనుకుంటున్నాం, వీఆర్ నథింగ్ బట్ వీఆర్ ప్రింటింగ్ హలో వర్డ్ అని చెప్పేసి ఎవరైనా చూసి చదివేయగలుగుతారు. ఓకే, సో ప్లెయిన్ ఇంగ్లీష్లో మనం ఇన్స్ట్రక్షన్స్ రాయడం లాంటిదే. దిస్ ఇస్ నథింగ్ బట్ ఓకే, దిస్ ఈస్ వెరీ మచ్ ఈజీ టు రైట్ అండ్ వెరీ మచ్ ఈజీ టు అండర్స్టాండ్. సో దట్ ఈస్ వై వీ యూస్ హై లెవెల్ లాంగ్వేజెస్. అండ్ లేటర్ ఓకే నువ్వు ఇంగ్లీష్లో రాస్తావు, అది జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఎవరో ఒకరు కావాలి కదా. సో వీ నీడ్ అ ట్రాన్స్లేటర్. దాన్నే మనం వి కాల్ ఇట్ యాజ్ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. ఓకే, వన్ మోర్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక థింగ్ ఏమి అంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నువ్వు ఒక ఫారిన్ కంట్రీలోకి వెళ్ళావు, వాళ్ళ లాంగ్వేజ్ నీకు రాదు, నీ లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. ఓకే, సో నీకు ఒక ట్రాన్స్లేటర్ అనేవాడు కావాలి. వాడు ఏం చేస్తాడు, సో నువ్వు ఏదైతే మాట్లాడావో వాళ్ళ లాంగ్వేజ్లో వాడు కన్వర్ట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు ఏదైతే రిప్లై ఇస్తారో అది నీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి నీకైతే అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఇన్ ద సేమ్ వే నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ రాస్తే అది డైరెక్ట్గా మన కంప్యూటర్కి అయితే అర్థం కాదు. సో మధ్యలో మనకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి. ఆ ట్రాన్స్లేటర్స్ మనకి ఇద్దరు ఉన్నారు. సో కంపైలర్ అని చెప్పకూడదు, ఇంటర్ప్రిటర్ అని చెప్పకూడదు. సో 2 types ఆఫ్ ట్రాన్స్లేటర్స్. ఓకే, అండ్ వీళ్ళ హెల్ప్తో మనం మన కంప్యూటర్స్ ఈజీగా మాట్లాడొచ్చు. ఓకే, సో లెట్స్ యాక్చువల్లీ సీ అసలు ఈ కంపైలర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనకు ట్రాన్స్లేటర్ కావాలి కదా, అఫ్ కోర్స్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయాలి అంటే దాన్ని కన్వర్ట్ చేయడానికి ఒక ట్రాన్స్లేటర్ కూడా కంపల్సరీ కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ వీ హ్యావ్ టూ గైస్, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో ఫస్ట్ కంపైలర్ అంటే ఏంటి, సో నీ ఎంటైర్ సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్లోకి ఒక్క షాట్లో మార్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి కొన్ని కొత్త వర్డ్స్ అయితే కనిపించాయి. సోర్స్ కోడ్, మెషిన్ కోడ్. సోర్స్ కోడ్ అనేది నువ్వు రాసేటటువంటి ప్రోగ్రామ్. ఆ మొత్తాన్ని మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. మెషిన్ కోడ్ వచ్చేసి మన మెషిన్కి అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్. సో ఈ కంపైలర్ అనేది ఒక ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. దిస్ ఈస్ ఎ ప్రోగ్రామ్ that translates the entire source code of high level language into machine code or intermediate code in one go, so which can then be executed by the computer. సో సింపుల్గా చెప్పాలంటే నువ్వు రాసే సోర్స్ కోడ్ని వన్ షాట్లో, వన్ గోలో మిషన్ కోడ్గా కన్వర్ట్ చేసి
నీకు ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది ఇస్తుంది. తర్వాత మన కంప్యూటర్ వచ్చేసి ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని ఇది రన్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్. సో, సోర్స్ కోడ్ నుంచి మెషిన్ కోడ్‌లోకి మాత్రమే కన్వర్ట్ చేయగలుగుతామా అంటే కాదు. వి కెన్ డూ మెనీ థింగ్స్. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్‌లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది సోర్స్ కోడ్ టు జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేయడానికి కంపైలర్ మొత్తం ప్రోగ్రామ్‌ని ఒక్కసారి కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే, ఇప్పుడు నీ దగ్గర లైక్ నీకు ఇంగ్లీష్‌లో నువ్వు ఒక స్పీచ్ రాసుకున్నావు. ఓకే. నువ్వు ఒక స్పానిష్ కంట్రీకెళ్ళావు. అక్కడ నువ్వు ఒక ట్రాన్స్‌లేటర్‌ని హైర్ చేసుకొని, నేను ఇంగ్లీష్‌లో రాసిన స్పీచ్‌ని నువ్వు నాకు స్పానిష్‌లో కన్వర్ట్ చేసి ఇవ్వు అంటే, వాడు మొత్తాన్ని నువ్వు రాసిన స్పీచ్ మొత్తాన్ని కూడా నీకు స్పానిష్‌లో ఇచ్చేస్తాడు కన్వర్ట్ చేసి. అండ్ ఆ స్పీచ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, నువ్వు ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ నువ్వు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడైతే నువ్వు స్పానిష్‌లో మాట్లాడాలనుకుంటున్నావో, అప్పుడు ఇదే ఫైల్‌ని నువ్వు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ ద సేమ్ వే నీకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ అయిన తర్వాత, నువ్వు మళ్ళీ మళ్ళీ కావాలన్నప్పుడు నువ్వు అదే ఫైల్ నువ్వు రన్ చేసుకోవచ్చు. నీకు సోర్స్ కోడ్‌తో పని లేదు. ఓకే. సో, సోర్స్ కోడ్ నుంచి నువ్వు ఎగ్జిక్యూటబుల్‌లో కన్వర్ట్ చేసేసావు. సో, ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నీ దగ్గర ఉంటే చాలు నువ్వు రన్ చేయడానికి. నీకు సోర్స్ కోడ్‌తో ఇంక మళ్ళీ పనిలే. ఇన్ ద సేమ్ వే సో, దట్ ఈస్ వాట్ ఎ కంపైలర్ ఈస్. సో, కంపైలర్ అంటే నీకు వన్ షాట్‌లో మొత్తం సోర్స్ కోడ్‌ని జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే. అండ్ కంపైలేషన్ ఈ ప్రాసెస్‌ని మనం కంపైలేషన్ అంటాం. కన్వర్టింగ్ ఫ్రమ్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్. ఓకే. అండ్ ఈ కంపైలేషన్ జరిగిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్టర్‌గా ఉంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్. నువ్వు రాసినటువంటి కోడ్‌లో మనం ఎప్పుడు పర్ఫెక్ట్‌గా అయితే రాయం. ఖచ్చితంగా ఎర్రర్స్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ కంపైలేషన్ తర్వాత కంపల్సరీ ఎర్రర్స్ అనేవి గూడా వన్ షాట్‌లో మనకి రిపోర్ట్ అవుతాయి. సో, నువ్వు ఆ ఎర్రర్స్‌ని నువ్వు క్లియర్‌గా నువ్వు కరెక్ట్ చేసుకుంటే గాని నువ్వు ప్రోగ్రామ్‌ని అయితే నువ్వు రన్ చేయలేవు. ఓకే. సో, కంపైలేషన్ అవ్వగానే మనకి ఎర్రర్స్ అన్ని చూపిస్తుంది. ఆ ఎర్రర్స్ అన్ని నువ్వు లైక్ కరెక్ట్ చేసేసి నువ్వు మళ్ళీ కంపైల్ చేయాలి. అప్పుడు కరెక్ట్‌గా ఉంటే గాని నువ్వు నీ ప్రోగ్రామ్‌ను రన్ చేయలేవు. ఓకే. సో, దట్ ఈస్ వాట్ ఎ కంపైలర్ ఈస్. సో, సోర్స్ కోడ్ టు మెషిన్ కోడ్ ఇన్ వన్ గో. ఇవే కీవర్డ్స్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. అండ్ నెక్స్ట్ హియర్ కమ్స్ ఇంటర్ప్రిటర్. అసలు ఎవరిది? సో, ఇంటర్ప్రిటర్ అంటే ఒక ఫార్మల్ డెఫినిషన్ చూద్దాం. An interpreter is a program that translates and executes source code line by line, directly running the code without converting into machine code beforehand. ఓకే. సో, ఇంటర్ప్రిటర్ అనేది అదొక ప్రోగ్రామ్. అది కూడా సేమ్ ట్రాన్స్లేటే చేస్తుంది. ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. సో, ఇందాక మనకి కంపైలర్ వచ్చేసి మొత్తం సోర్స్ కోడ్‌ని ఒకేసారి జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేస్తే, మన ఇంటర్ప్రిటర్ మాత్రం లైన్ బై లైన్ పోతుంది. నువ్వు రాసినటువంటి సోర్స్ కోడ్‌లో ఫస్ట్ లైన్ ఫస్ట్ దాన్ని ట్రాన్స్లేట్ చేసేస్తుంది. జీరోస్ అండ్ వన్స్‌లోకి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే లైన్ బై లైన్, లైన్ బై లైన్ వెళ్తుంది. సో, మొత్తం కోడ్ అయితే ఒకేసారి నీకు జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ అవ్వదు. సో, లైన్ బై లైన్ జరిగేటటువంటి ప్రాసెస్‌ని వి కాల్ ఇట్ యాస్ ఇంటర్ప్రిటేషన్. ఓకే. అండ్ దిస్ ఈస్ సమ్‌వాట్ స్లో. సో, నువ్వు కంపైలేషన్‌తో కంపేర్ చేసుకుంటే ఇంటర్ప్రిటేషన్ కొంచెం స్లో. ఎందుకు? లైక్ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుతున్నా. అక్కడ నీకు ఆల్రెడీ నీకు మెషిన్ కోడ్ ఉంటుంది. సో, నువ్వు దాన్ని డైరెక్ట్‌గా రన్ చేస్తావు. కానీ ఇక్కడ లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసి లైన్ బై లైన్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే. సో, సింపుల్‌గా కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలంటే కంపైలేషన్ వచ్చేసి ఎంటైర్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్ ఇన్ ఎ సింగిల్ గో. వెరాస్ ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ సోర్స్ కోడ్ లైన్ బై లైన్. ఓకే. సో, దట్ ఈస్ వాట్ యూ హావ్ టు రిమెంబర్. ఎగ్జాంపుల్ చూస్తే నీ ఫ్రెండ్‌కి స్పానిష్ వచ్చు. బట్ నువ్వు వాడికి ఒక ఇంగ్లీష్ బుక్ నువ్వు చదివి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నువ్వేం చేస్తావు మొత్తం బుక్‌ని నువ్వు ఇంగ్లీష్‌లో చదివేసి నువ్వు స్పానిష్‌లో ఒక్కసారిగా నువ్వు వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేయవు కదా! సో, లైన్ బై లైన్ నువ్వు ఇంగ్లీష్‌లో చదువుతూ వాడికి స్పానిష్‌లో నువ్వు కన్వర్ట్ చేస్తూ ఉంటావు. లైన్ బై లైన్. ఒకవేళ నీకు ఎక్కడైనా మిస్టేక్ అయింది అంటే అక్కడ నువ్వు చదవడం ఆపేసి అది ఫిక్స్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తావు. ఓకే. ఇన్ ద సేమ్ వే ఇంటర్ప్రిటేషన్‌లో గూడా ఇప్పుడు మనకి సిక్స్త్ లైన్‌లో మనం రాసినటువంటి సోర్స్ కోడ్ మనం రాసిన కోడ్‌లో సిక్స్త్ లైన్‌లో ఎర్రర్ ఉంటే ఇది 5 లైన్స్ వరకు కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయ్యి సిక్స్త్ లైన్‌లో మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. బట్ కంపైలేషన్‌లో నువ్వు సిక్స్త్ లైన్‌లో ఎర్రర్ ఉంది కాబట్టి నువ్వు కరెక్ట్ చెయి. అప్పుడే నీ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తా. లేకపోతే నేను ఎగ్జిక్యూట్ చేయనని చెప్పి మొహం మీద చెప్తది. ఓకే. బట్ వేరాస్ ఇంటర్ప్రిటర్ నీకు 5 లైన్స్ వరకు కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసి సిక్స్త్ లైన్‌కి వచ్చినప్పుడు నీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే. సో, దట్స్ ద డిఫరెన్స్ అన్నమాట. అండ్ ఇది కొంచెం స్లోయర్ ఎగ్జిక్యూషన్. బట్ డీబగ్గింగ్‌కైతే బెస్ట్. ఇంటర్ప్రిటేషన్ ఇస్ ద బెస్ట్. ఓకే. అండ్ ఎర్రర్స్ అనేవి నీకు తెలుసు కదా! లైన్ బై లైన్ వెళ్ళేటప్పుడు నీకు ఎర్రర్స్ కనిపిస్తూ ఉంటుంది. బట్ వేరాస్ ఇన్ కంపైలర్
నీకు ఎర్రర్ ఉంటే నువ్వు ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేయి, దాని తర్వాత నీ కోడ్ అనేది ఎర్రర్ ఫ్రీ అయితే నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, లేకపోతే నేను చేయను అని చెప్పేసి చెప్తాను. ఓకే, సో దట్స్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, అండ్ లాంగ్వేజెస్ వస్తే మనకి కంపైల్డ్ లాంగ్వేజ్ వచ్చేసి సి++, జావా, వెరాజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి పైథన్ అండ్ జావా స్క్రిప్ట్. ఓకే, సో దట్స్ అబౌట్ programming languages and its types. Okay, and even the translators like compiler and interpreter. సో ఫైనల్గా చెప్పాలి అంటే, కంక్లూడ్ చేయాలి అంటే, సో మన కృష్ణ తన కంప్యూటర్తో మాట్లాడడానికి ఈ ఫస్ట్ మెషిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, బట్ అది కాంప్లికేటెడ్ అవుతుంది. సో ఇంకొంచెం సింపుల్గా ఉన్నది అసెంబ్లీ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, బట్ స్టిల్ అది కొంచెం టెక్నికల్గా ఉంది కాబట్టి హై లెవెల్ లాంగ్వేజెస్ని యూజ్ చేయాలనుకుంటాడు. సో పైథన్ నేర్చుకుంటాడు, ఎందుకంటే అది ఒక నార్మల్ కాన్వర్జేషన్లో ఉంటుంది కాబట్టి. నేర్చుకున్న తర్వాత మనకి ఈ ట్రాన్స్లేటర్స్ని యూజ్ చేస్తాడు, ఎందుకు, కంప్యూటర్కి అర్థం అవ్వాలి కాబట్టి. సో అదే మనకి కంపైలర్ కానీ ఇంటర్ప్రెటర్ కానీ. ఒకవేళ వాడికి స్పీడ్ కావాలంటే కంపైలర్ యూజ్ చేసుకుంటాడు, ఒకవేళ వాడికి ఫ్లెక్సిబిలిటీ కావాలంటే ఇంటర్ప్రెటర్ యూజ్ చేసుకుంటాడు. ఓకే, సో దట్స్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్కి 0s and 1s వచ్చు, బట్ మనకి ఇంగ్లీష్ వచ్చు. సో ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్, సో మనకి అర్థం అవ్వాలి అండ్ లేటర్ దాన్ని 0s and 1s లో కన్వర్ట్ చేయాలి. అదే ఆ లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అండ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి కంప్యూటర్కి అర్థమయ్యేది 0s and 1s. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది నిమోనిక్స్ ఉంటాయి, బట్ స్టిల్ లైక్ ఇట్ నీడ్స్ అన్ ఎక్స్ట్రా ట్రాన్స్లేటర్ కాల్డ్ as అసెంబ్లర్. అండ్ ఫైనల్లీ హై లెవెల్ లాంగ్వేజ్, సో మనకు అర్థమయ్యేటట్టు మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ లేటర్ మనం ఈ ట్రాన్స్లేటర్స్ కంపైలర్ కానీ ఇంటర్ప్రెటర్ కానీ యూస్ చేసుకొని 0s and 1s లోకి కన్వర్ట్ చేస్తాం. అండ్ కంపైలర్ వచ్చేసి మొత్తం సోర్స్ కోడ్ని 1 షాట్లో కన్వర్ట్ చేస్తుంది 0s and 1s లోకి, వెరాస్ ఇంటర్ప్రెటర్ వచ్చేసి లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో that's it, Grapplers. So now you know like why programming languages and why all these translators are important. సో ప్రతి లాంగ్వేజ్కి దాని యొక్క ట్రాన్స్లేటర్స్ ఉంటాయి, అండ్ వాటికి ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే పైథన్లో మనం ఇన్ డెప్త్ నేర్చుకోబోతున్నాం డెఫినేషన్స్. అండ్ మేజర్ క్వశ్చన్ లైక్ పైథన్ కంపైల్డ్ లాంగ్వేజా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజా అనేటువంటి ఒక మేజర్ కన్ఫ్యూజన్ అయితే మనం క్లియర్ చేయబోతున్నాం. సో ఒకవేళ మీకేమైనా తెలిస్తే వెదర్ పైథన్ ఇస్ ఏ కంపైల్డ్ లాంగ్వేజ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, సో ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, వీఆర్ డన్ విత్ దిస్ ఎపిసోడ్. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఓకే, that's it. Thanks guys. Bye bye.